రాతోడు రాతోడు ఇతన్ని చూడు. కాస్త సస్పిషియస్గా ఉన్నాడు కదా. అవును మిస్ అమ్మ, దొంగ చూపులు చూస్తున్నాడు, టెర్రరిస్ట్లా ఉన్నాడు. విడి ఫోటో తీసి ఆయనకి సెండ్ చేయి. ఆహా. సెండ్ చేశాను మిస్ అమ్మ. హలో రాథోడ్ సార్. ఎవరు రాథోడ్ వాడు? ఏమో తెలియదు సార్. మన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే సీసీ కెమెరాలో చూసి మీకు ఫోటో తీసి పంపించాం. ఆ గ్యాంగ్లో ఒకడై ఉంటాడు. నేను చెప్పగానే అలర్ట్ అయ్యారు. గుడ్ జాబ్ రాథోడ్. ఈ ఫోటో మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి చూపిస్తాను. సార్ 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 ఏంటి? వాడి ఫోటో క్యాప్చర్ చేసింది నేను కాదు సార్, మిస్ అమ్మ. ఓ, ఇది తన పనే? ఎస్ అవును సార్. నేను థ్రెట్ ఉంది అనగానే మిస్ అమ్మ అలా సీసీ కెమెరాని చూసి వాడిని కనిపెట్టేసింది సార్. ఓకే, పర్వాలేదు రాథోడ్. నేను చేసిన పనికి మీ సార్ నన్ను మెచ్చుకొని పొగడక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ గారిని ఎవరు పొగిడారని? మరి గుడ్ జాబ్ అన్నారు. నేను అన్నది రాథోడ్ని. ఆ గుడ్ జాబ్ చేసింది నేను. రాథోడ్, సార్. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. మన డ్యూటీ మరొకరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఉంటాను సార్. మీ సార్కి జలసీ వచ్చింది కదా రాథోడ్. ఊరుకోండి మిస్ అమ్మ, నీ గురించి సార్ ఎప్పుడు గర్వపడతారు. సార్, ఫోటో మ్యాచ్ అయింది సార్. ఎవరతను? సార్, వాడికి ఒక పేరంటూ లేదు సార్. ఎన్నో పేర్లు, ఎన్నో వేషాలు. మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ సార్.